మామిడికాయ పులిహోర సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయతో రుచికరమైన పులిహోర చేసుకుందామండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి అందులో గుప్పడు వేరుశనగ గుళ్ళను అదేనండి పల్లీలను వేసి దోరగా వేయించండి. ఇది లో ఫ్లేమ్ మీదనే వేయించాలి. అప్పుడు లోపల వరకు వేగి చక్కటి టేస్ట్ వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి లో ఫ్లేమ్ మీదే ఇవన్నీ కూడా చక్కటి వాసన వచ్చేంత వరకు వేపండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి 2 ఎండుమిరపకాయలు వేసి కలపండి. అలాగే కొన్ని రెబ్బలు కరివేపాకు, 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకునే వేసుకోండి. లేదా మీ కారానికి తగ్గట్టుగా, రుచికి తగ్గట్టుగా మిరపకాయలను వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు తురిమి పెట్టుకున్న పచ్చి మామిడికాయని వేసుకోండి. వీటన్నిటిని కూడా నూనె తేలేంత వరకు లో ఫ్లేమ్ మీదే వేయించండి. అయితే రుచికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి నూనె తేలేంత వరకు ఫ్రై చేయండి. మామిడికాయ పులుపుని బట్టి మీరు ఎక్కువ తక్కువ కూడా మామిడికాయ తురుముని వేసుకోవచ్చు. ఇదంతా కూడా చక్కగా నూనె తేలిందండి. ఇప్పుడు దీనికి సరిపడా అన్నాన్ని వేసుకుందాం. ముందుగానే వండి పెట్టుకున్న 2 కప్పుల అన్నాన్ని వేసుకుని బాగా స్టవ్ ఆఫ్ చేసుకుని మామిడికాయ మసాలా అంతా కూడా అన్నానికి పట్టేటట్టుగా కలుపుకోండి. మీరు కనుక రాత్రి అన్నము లెఫ్ట్ ఓవర్ రైస్ని కనుక యూజ్ చేస్తే 2 నిమిషాల పాటు స్టవ్ మీద కాస్త వేడి అయ్యేంత వరకు కూడా స్టవ్ మీద పెట్టి కలపండి. పచ్చి మామిడికాయ పులిహోర రెడీ అండి. దీన్ని చల్లగా తిన్నా, వేడిగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ట్రై చేయండి. ఈ ఎండాకాలం మామిడికాయ పులిహోర చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.